హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 13వ పార్టుకు వచ్చేసామండి. 13వ పార్టులో 13వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. యువ శాస్త్రవేత్తలు 280 మంది డిఫెన్స్ ల్యాబ్ తీరుతెన్నుల్ని మార్చేశారు. అది మాకెంతో విలువైన అనుభవం. ఈ యువ బృందాలతో కలిసి మేమెన్నో నిర్మించే స్థాయికి చేరాం. వాటిలో రీ ఎంట్రీ టెక్నాలజీ, నిర్మాణం, మిల్లీమెట్రిక్ వేవ్ రాడార్, రాకెట్ వ్యవస్థలు వంటివి ఉన్నాయి. మేమీ పనుల్ని ఆ యువకులకి అప్పగించినప్పుడు మొదట వాళ్ళు ఆ పని ప్రాముఖ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఒకసారి అర్థమయ్యాక మా విశ్వాసం వారి భుజాల మీద ఉంచిన బరువు వాళ్ళని భయపెట్టింది. ఒక యువకుడు నాతో అన్న మాటలు నాకు గుర్తే. మాలో ఎవరూ గొప్ప శాస్త్రవేత్త లేరు, మేమెలా చెయ్యగలుగుతాం ఆ పనిని అని అడిగాడా యువకుడు. పని చేస్తూ ఉండగలిగిన వాడే అందరికన్నా పెద్దవాడు, కాబట్టి ప్రయత్నం ఆపకుండా కొనసాగించండి అన్నాను నేను. ఆ యువ వాతావరణంలో వ్యతిరేక భావాలు గుణాత్మక భావాలుగా మారి అంతదాకా చెయ్యడం సాధ్యం కాదనుకున్నవి కూడా సాధ్యం కావడం చూసి ఒళ్ళు గొగుర్పాటు చెందింది. ఆ యువ బృందాలతో కలిసి పని చెయ్యడం మొదలు పెట్టగానే వయోవృద్ధులైన శాస్త్రవేత్తలు కూడా తరుణ మనస్కులయ్యారు. ఒక పనిని పూర్తి చేసేయడంలో కన్నా దాన్ని చేస్తూ ఉండటంలోనే ఎక్కువ రుచి, ఉల్లాసము, ఎడతెగని ఉద్రేకము ఉంటాయనేది నా స్వానుభవమే. సత్ఫలితాల్ని రాబట్టటానికి ఆధార స్తంభాలు 4: లక్ష్య నిర్దేశం, నిర్మాణాత్మక ఆలోచన, దృశ్య కల్పన, విశ్వాసమును. అప్పటికి మేం లక్ష్య నిర్దేశంలో చాలా కృషి చేశాం. మా యువ శాస్త్రజ్ఞుల్ని ఆ లక్ష్యాల దిశగా ఉత్సాహపరిచాం. సమీక్షా సమావేశాల్లో మా శాస్త్రజ్ఞుల్లోకెల్లా అత్యంత పిన్న వయస్కులే తమ బృందాల పనిని నివేదించాలని కోరుకునేవాణ్ణి. మొత్తం వ్యవస్థని వాళ్ళు దృశ్యమానం చేసుకోవటానికి అది తోడ్పడుతుంది. నెమ్మదిగా ఆత్మవిశ్వాసభరిత వాతావరణం ఏర్పడింది. స్పష్టమైన సాంకేతికాంశాల మీద యువకులు సీనియర్లని ప్రశ్నించసాగారు. వాళ్ళు నిర్భయులు కనుక వాళ్ళనేది అడ్డగించలేకపోయింది. సందేహాలు ఎదురైతే వారు వాటిని అధిగమించేవారు. తొందరలోనే వారు శక్తిమంతులయ్యారు. ఒక విశ్వాసాన్ని పట్టుకున్న మనిషి మరెవ్వరి ముందు సాగిలపడడు, లేదా తనకేదో అంతా తెలిసినట్టు విర్రవీగడు, లేదా తనకి మద్దతు లేదనో అన్యాయం జరుగుతుందనో గింజుకోడు. దానికి బదులుగా అటువంటి మనిషి సమస్యల్ని ముఖాముఖి ఎదుర్కొంటాడు, తనని తాను నిలబెట్టుకుంటాడు. భగవంతుడి పుత్రుడిగా నేను నాకు సంభవించే వాటన్నిటికన్నా గొప్పవాణ్ణి. యువకుల నైపుణ్యంతోనూ పెద్దల అనుభవంతోనూ కలిసి మా కార్యక్షేత్రం కళకళలాడుతూ ఉండటానికే నేను తాపత్రయపడ్డాను. యవ్వన శక్తిపైన, అనుభవంపైన మేము నిర్మాణాత్మకంగా ఆధారపడటం ల్యాబ్లో ఉత్పాదకశీల సంస్కృతిని ఏర్పరిచింది. 1985 సెప్టెంబర్ 16న మిస్సైల్ కార్యక్రమపు మొదటి ప్రయోగం జరిగింది. ఆ రోజు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి త్రిశూల్ నింగిలోకి దూసుకుపోయింది. ఘన చోదకం వల్ల పనిచేసే రాకెట్ మోటార్ సామర్థ్యాన్ని పరీక్షించాం. అప్పుడు 2 సి బాండ్ రాడార్లతో, కెలీడియో థియోడర్ లైట్లతో మిస్సైల్ గమనగతిని పరిశీలించాం. ఆ పరీక్ష జయప్రదమైంది. లాంచర్, రాకెట్ మోటార్, టెలిమెట్రీ వ్యవస్థలు అనుకున్నట్టే పనిచేశాయి. సాంకేతిక పురోగతి దృష్ట్యా కానీ లేదా మెరుగుదల దృష్ట్యా కానీ ఈ పరీక్షల్లో చెప్పుకోదగ్గదేమీ లేదు. కానీ నా ల్యాబ్ మిత్రులకు తమ మిసైళ్లు కూడా కొత్త పరిజ్ఞానానికి అనుగుణంగా ఆకాశంలో ఎగరగలవని తెలిసింది. వారి అంతరంగం సున్నితమైన చెరుపుకి లోనయ్యి ఒక శతపత్రంగా విప్పారింది. ఆ తరువాత పైలట్ ఉండని లక్ష్యభేదక విమానం పరీక్షించబడింది. ఆ విమానాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చెయ్యగా దాని రాకెట్ మోటార్ని మా ఇంజనీర్లు డిజైన్ చేశారు. ఆ మోటార్ నమూనాని DTDDP ఎయిర్ వారు ఆమోదించారు. ఇది మిస్సైల్ హార్డ్వేర్ రూపకల్పనలో చిన్నదే అయినా ప్రముఖమైన అడుగు. దీనివల్ల మేము తయారు చేసేవి పనిచెయ్యగలుగుతున్నాయన్న దాంతోపాటు వాటిని వాడబోయే సంస్థలు వాటిని అంగీకరిస్తాయని కూడా నమ్మకం చిక్కింది.
అలాగే రేడియో రాకెట్ మోటార్ తయారీ బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ చేపట్టింది. ఆ మోటార్ నిర్మాణానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ల్యాబ్ ఇచ్చింది. మేము ఒకే ల్యాబొరేటరీలో రూపొందించే ప్రాజెక్టుల స్థాయి నుంచి నెమ్మదిగా బహుళ ప్రయోగశాలల స్థాయికి, అక్కడి నుంచి ప్రయోగశాల పరిశ్రమల మధ్య వినిమయం స్థాయికి చేరగలిగాం. పైలట్ రహిత విమానం అభివృద్ధి 4 సంస్థల సంగమంగా మాకు అనిపించింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిటిడిపి, ఎయిర్, ఇస్రోల నుంచి వస్తున్న రహదారుల కలయికని నేను చూస్తున్నట్టుగా అనిపించింది. 4వ రహదారి డిఫెన్స్ ల్యాబ్. అది మిస్సైల్ పరిజ్ఞానంలో జాతీయ ఆత్మవిశ్వాసానికి రహదారి. విద్యా సంస్థలతో మా భాగస్వామ్యంలో మరొక అడుగు పడింది. జాదవపూర్ విశ్వవిద్యాలయంలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనూ ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి సంయుక్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా సంస్థలన్నా, వాటిలోని ప్రతిభావంతులైన విద్యావేత్తలన్నా నాకెప్పుడూ ఎనలేని గౌరవం. అభివృద్ధికి విద్యావేత్తలు అందించగల సహకారం మీద నాకెప్పుడూ నమ్మకం ఉంది. విద్యా సంస్థలు ల్యాబ్కి తమ వంతు సహకారం అందించవలసిందిగా అభ్యర్థనలు చెయ్యడంతో పాటు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. వివిధ మిస్సైల్ వ్యవస్థల అభివృద్ధికి విద్యా సంస్థలు అందించిన విలువైన సహకారానికి కొన్ని ఉదాహరణలు చెప్పనివ్వండి. పృథ్వీ ఒక జడ నిర్దేశిత మిస్సైల్గానే రూపొందించబడింది. అది తన లక్ష్యాన్ని సక్రమంగా చేరుకోవటానికి దాని గతి ప్రమాణాల్ని దాని మెదడులోకి, అంటే ఆన్ బోర్డు కంప్యూటర్లోకి ఎక్కించాలి. ప్రొఫెసర్ ఘోషాల్ నేతృత్వంలోని యువ బృందం ఆ పరిజ్ఞానాన్ని సక్రమంగా అభివృద్ధిపరిచింది. అలాగే ఆకాశ్ కోసం ప్రొఫెసర్ ఐజీ శర్మ నాయకత్వంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు ఎయిర్ డిఫెన్స్ సాఫ్ట్వేర్ రూపొందించారు. అగ్ని కొరకు రీ ఎంట్రీ వెహికల్ వ్యవస్థని ఐఐటి మద్రాసుకు చెందిన యువ బృందం డిఫెన్స్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలతో కలిసి రూపొందించింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్ వారు నాగు కోసం సంకేత వ్యవస్థను రూపొందించారు. సమిష్టి కృషికి నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. నిజానికి విద్యా సంస్థలతో భాగస్వామ్యం లేకుండా మేము మా ఉన్నత సాంకేతిక లక్ష్యాల్ని సాధించగలిగి ఉండేవాళ్లం కాము. అగ్ని విషయంలో మా పురోగతిని వివరిస్తాను. అగ్ని 2 దశల రాకెట్ వ్యవస్థ. దేశంలోనే అది మొదటిసారిగా రీ ఎంట్రీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. SLV-3 నుంచి అందిపుచ్చుకున్న మొదటి దశ ఘన రాకెట్ మోటార్కి, పృథ్వీకి చెందిన ద్రవ చోదిత రాకెట్ ఇంజన్లను 2వ దశలో అనుసంధించడంతో అగ్ని తయారవుతుంది. దాని పేలోడ్లు అతి శబ్ద వేగంతో ప్రయోగించబడతాయి. అందుకని దానికి ఒక రీ ఎంట్రీ వెహికల్ నిర్మాణం అవసరమవుతుంది. అందులో పేలోడ్లు ఎలక్ట్రానిక్స్ సహాయంతో రీ ఎంట్రీ వెహికల్లో ఉంచబడతాయి. బయట 2500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా అది లోపల 40 డిగ్రీల ఉష్ణోగ్రతని నిర్వహించగలుగుతుంది. నిశ్చల స్థావర నియంత్రణ వ్యవస్థ ఆన్బోర్డు కంప్యూటర్ల సహాయంతో ఆ పేలోడ్ని తన లక్ష్యం వైపుగా నడిపించుతుంది. రీ ఎంట్రీ మిసైల్ వ్యవస్థకి 3 కొలతల ప్రాగ్రూపాలు అవసరమవుతాయి. అవి దాని కర్బన నాసికా శంకువుని ఎటువంటి ఉష్ణోగ్రతలలోనన్నా చెక్కుచెదరకుండా ఉంచగల కీలక సాధనాలు. డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు సైన్స్ కౌన్సిల్కు చెందిన 4 ల్యాబొరేటరీలు 18 నెలల అతి తక్కువ వ్యవధిలోనే వాటిని రూపొందించగలిగాయి. అటువంటివి తయారు చెయ్యాలంటే తక్కిన దేశాలకి 1 దశాబ్ది కాలపు పరిశోధన, అభివృద్ధి అవసరమవుతాయి. అగ్ని పేలోడు డిజైన్లో వాతావరణంలో పునఃప్రవేశించగలిగే దాని వేగం మరొక సవాలు. అది వాతావరణాన్ని శబ్ద వేగం కంటే 12 రెట్ల అధిక వేగంతో ప్రవేశిస్తుంది. అంత వేగంలో ఆ నౌకని ఎట్లా అదుపు చెయ్యాలో మనకి తెలియదు. పరీక్ష చెయ్యాలన్నా కూడా అంత వేగాన్ని పుట్టించగల గాలిమర కూడా లేదు మనకి. ఒకవేళ మనం అమెరికా సహాయం కోరదామా అంటే అదేదో వాళ్ల సొత్తుని మనం కోరుకుంటున్నట్టు భావిస్తారు.
ఒకవేళ వాళ్ళు సహకరించడానికి ఒప్పుకున్నా ఆ విండ్ టన్నెల్ ఖరీదు మన మొత్తం ప్రాజెక్టు బడ్జెట్ కన్నా ఎక్కువ చెప్తారు. సమస్య దీన్ని ఎట్లా అధిగమించడమనే. ప్రొఫెసర్ ఎస్ఎం దేశపాండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి చెందిన 4 మెరికల్ లాంటి శాస్త్రవేత్తల్ని ఈ పని మీద పెట్టాడు. ద్రవగతుల మీద పనిచేస్తున్న ఆ శాస్త్రజ్ఞులు 6 నెలల్లో అతిశబ్ద వేగ విషయాల్లో ద్రవగతుల్ని లెక్కించగల సాఫ్ట్వేర్ని రూపొందించారు. ఆ అంశంలో ప్రపంచంలోనే అది అద్వితీయమైన ఆవిష్కరణ. అటువంటిదే మరొక మిసైల్ గతి అనుకరణీయ సాఫ్ట్వేర్. దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి చెందిన ప్రొఫెసర్ ఐజీ శర్మ రూపొందించి అనుకల్పన అని పేరు పెట్టారు. అది ఆకాశ్ వంటి ఆయుధ వ్యవస్థలకు గల బహుళ లక్ష్య భేదకత్వ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. ఏ దేశము మనకిటువంటి సాఫ్ట్వేర్ని ఇవ్వగలదనుకోను. దాన్ని మనమే స్వయంగా రూపొందించుకున్నాం. వైజ్ఞానిక ప్రతిభా సమాహారానికి మరొక ఉదాహరణ సాలిడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ మరియు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిసి ఢిల్లీ ఐఐటికి చెందిన ప్రొఫెసర్ భారతీ భట్ రాడార్ వ్యవస్థల కోసం రూపొందించిన ఫెరైట్ ఫిల్టర్లు. అవి ఆ రంగంలో పాశ్చాత్య దేశాల ఏకస్వామ్యాన్ని తుత్తునియలు చేశాయి. ఇమారత్ కేంద్రంలో నా సహచరుడు బీకే ముఖోపాధ్యాయతో కలిసి ఖరగ్పూర్ ఐఐటికి చెందిన ప్రొఫెసర్ సెరాఫ్ రూపొందించిన మిల్లీమెట్రిక్ వేవ్ మరొక ఉదాహరణ. వారు దాన్ని నాగు కోసం 2 ఏళ్లలో రూపొందించారు. అంతర్జాతీయ ప్రమాణాలని బట్టి చెప్పాలంటే వారు రికార్డు బద్దలు కొట్టారు. మా ఇమారత్ కేంద్రంతోనూ సాలిడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీతోనూ కలిసి సెంట్రల్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రూపొందించిన ఇంపాక్ట్ డయోడ్ ఏ మిల్లీమెట్రిక్ వేవ్ కైనా గుండెకాయ లాంటి పరికరం. దానితో అటువంటి పరికరాల కోసం మనం విదేశాల మీద ఆధారపడవలసిన అవసరం లేకపోయింది. ప్రాజెక్టు పని సమాంతరంగా విస్తరిస్తుండటంతో పనితీరుని సమీక్షించుకోవడం మరింత కష్టమవుతూ వచ్చింది. డిఫెన్స్ ఆర్గనైజేషన్కి ఒక మూల్యాంకన విధానం ఉంది. దాని ప్రకారం 500 మంది శాస్త్రజ్ఞులపై నేను వార్షిక రహస్య నివేదికల రూపంలో పనితీరు మదింపు చెయ్యవలసి ఉంటుంది. బయటి నిపుణులతో కూడిన ఒక అసెస్మెంట్ బోర్డుకి నేను ఈ నివేదికలని వారి సూచనల నిమిత్తం పంపాల్సి ఉంటుంది. నా ఈ బాధ్యతని చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఎవరన్నా ప్రమోషన్ పొందలేకపోతే నేను వాళ్ల పట్ల అయిష్టంగా ఉన్నానని వాళ్ళనుకున్నారు. అలాగే ఎవరన్నా ప్రమోషన్ పొందితే అది వాళ్ళంటే నాకు ఇష్టముండటం వల్లనే సాధ్యమైందని అనుకున్నారు. పనితీరు మదింపు చెయ్యాల్సిన బాధ్యత వల్ల నేనొక న్యాయాధిపతిగా ప్రవర్తించవలసి వచ్చింది. నువ్వొక న్యాయమూర్తిని అర్థం చేసుకోవాలంటే ముందు తక్కెడ లెక్కల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు మరీ ఆశతో బరువెక్కి ఉంటుంది, మరొక వైపు శంఖాందోళనలుంటాయి. తక్కెడ కుంగగానే గొప్ప ఆశావాదమంతా దుర్భర వేదనగా మారిపోతుంది. ఏ మనిషైనా తనని తాను పరిశీలించుకున్నప్పుడు అపనిర్ణయానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అతను కేవలం తన ఉద్దేశాల్ని మాత్రమే చూసుకుంటాడు. చాలా మంది తమ ఉద్దేశాలు మంచివిగానే ఉంటాయి కనుక తామేమి చేస్తున్నా అది మంచిదనే నిర్ణయానికి వచ్చేస్తారు. తన చర్యల్ని తాను సహేతుకంగా పరిశీలించుకోవడం ఎవరికన్నా సరే చాలా కష్టం. నిజానికవి చాలా వరకు వాళ్ల ఉద్దేశాలకు విరుద్ధంగానే ఉంటాయి. చాలా మంది పనిలో ప్రవేశించే ముందు పని చెయ్యాలనే వస్తారు. చాలా మంది తమకి అనుకూలమైన పద్ధతిలో పనిచేసి సాయంకాలం కాగానే తృప్తితో ఇంటికి వెళ్ళిపోతారు. అందుకని తాము తమ పని సకాలంలో పూర్తి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పనిచేసినా ఆలస్యాలు జరిగాయంటే ఆ కారణాలు తమ చేతుల్లో లేవనుకుంటారు. ఆలస్యం చెయ్యాలన్న ఉద్దేశం అతనికి ఎంతమాత్రమూ లేదు. అయితేనేం అతని క్రియ వల్లనో నిష్క్రియ వల్లనో ఆలస్యం అయ్యిందంటే అది ఉద్దేశపూర్వకంగా అయినట్టు కాదా? నేను నా యవ్వన దినాల్ని ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే అప్పట్లో నాకున్న దానికన్నా మించి నన్ను నేను నిరూపించుకోవాలనుకోవడం నాకు గుర్తొస్తుంది. అది నన్ను స్థిరంగా బలంగా ముందుకు తోసేది. నేను మరింత అనుభూతి చెందాలని, మరింత నేర్చుకోవాలని, మరింత వ్యక్తం కావాలని కోరుకునేవాణ్ణి.
నేను ఎదగాలని, మెరుగుపడాలని, పునీతుణ్ణి కావాలని, విస్తరించాలని కోరుకున్నాను. నా వృత్తి అభ్యున్నతికి బయటి శక్తుల సహకారాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు నేను. అప్పుడు నాకున్నదల్లా నాలోంచి మరింత తోడి తీసుకోవాలనే నా ప్రేరణ. నేనెంత దూరం ప్రయాణించానన్నది కాకుండా నేనింకా ఎంత దూరం ప్రయాణించాలన్నదే. ఇంతకీ జీవితమంటే ఏమిటి? కొన్ని అపరిష్కృత సమస్యల, కొన్ని సందిగ్ధ జయాల, కొన్ని రూపరహిత అపజయాల సమాహారమే కదా. చిక్కేమిటంటే మనం జీవించడం మాని తరచూ దాన్ని విశ్లేషించటానికి పూనుకుంటాము. మనుషులు వాళ్ళ అపజయాల్ని కార్యకారణాల కోసం చీల్చి చూస్తారు. నిజానికి చెయ్యాల్సింది వాటి నుంచి అనుభవం గ్రహించడము, ఆ వివేకం ఆధారంగా అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవడమును. నా నమ్మకం ఇది. కష్టాల రూపంలో, సమస్యల రూపంలో దేవుడు మనకి ఎదగటానికి అవకాశం ఇస్తాడని. కాబట్టి నీ ఆశలు, స్వప్నాలు, లక్ష్యాలు చెదిరిపోయినప్పుడు ఆ భగ్న శకలాల్లో అన్వేషించు. ఆ శిథిలాల్లో నీకొక సువర్ణావకాశం లభించకపోదు. తమ పనితీరు మెరుగుపరుచుకోవటానికి మనుషుల్ని ప్రోత్సహించడము, నిరాసక్తతని ఎదుర్కోవడము నాయకుడికి ఎప్పటికీ సవాలే. బలక్షేత్రంలో సమతౌల్యతకి, సంస్థలో మార్పు పట్ల కనిపించే ప్రతిఘటనకి మధ్య నాకెప్పుడూ పోలిక కనపడుతుంది. తనని వ్యతిరేకంగా దిగలాగే ఒక రాగి చుట్టులో వచ్చే మార్పుని మనం ఊహించి చూద్దాం. అక్కడ కొన్ని బలాలు దాన్ని మార్పు వైపుకి ముందుకు లాగుతుంటే కొన్ని వెనక్కి లాగుతుంటాయి. అప్పుడు మనం మార్పుని బలపరిచే శక్తులకి కొద్దిగా బలాన్ని మద్దతుగా ఇచ్చామనుకుందాము. పర్యవేక్షణని అధికతరం చెయ్యడం, వృత్తి అభ్యున్నతికి ప్రోత్సాహమివ్వడం, ఆర్థిక ప్రోత్సాహకాలు అటువంటి వాటికి ఉదాహరణలు. అలాగే వ్యతిరేక శక్తుల బలాన్ని తగ్గించే ప్రయత్నం చేశామనుకోండి, సంఘీభావ నియమాలు, సాంఘిక గుర్తింపు, పని నుంచి విడుపు అటువంటివి. అప్పుడు పరిస్థితి ఆశించిన లక్ష్యం వైపుగా ప్రయాణిస్తుంది. కానీ కొద్దిసేపు మాత్రమే, కొంత మేరకు మాత్రమే. కొద్దిసేపు కాగానే అంతదాకా అణిగి ఉన్న ప్రతికూల శక్తులు మరింత బలంతో దాన్ని దిగలాగుతాయి. కాబట్టి ఉత్తమమైన పద్ధతి ఏమంటే ప్రతికూల శక్తుల బలాన్ని తగ్గించేటప్పుడు అనుకూల శక్తులు ఆ మేరకు ఆనుషంగికంగా బలపడకుండా చూసుకోవడం. మార్పుని నిలబెట్టుకోవటానికి ఈ విధంగా ఎక్కువ శక్తి వ్యయపరచనవసరం లేకుండా చూసుకోవచ్చు. నేను పైన వివరించిన బలాల ఫలితం చలనశీలం. అది వ్యక్తుల్లో, సంస్థల్లో అంతర్నిహితంగా ఉంటుంది. కార్యక్షేత్రంలో ప్రవర్తనకి అదే ప్రాతిపదిక. నా అనుభవంలో గుర్తించినదేమంటే చాలా మందికి ఎదుగుదల గురించి, సామర్థ్యం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి ఆంతరంగిక ప్రేరణ బలంగానే ఉంటుంది. కానీ సమస్యల్లా ఆ ప్రేరణకు పూర్తి వ్యక్తీకరణని ఇవ్వగల వాతావరణం లేకపోవడంతో వస్తుంది. అటువంటప్పుడు నాయకులు అధిక ఉత్పాదకతను సాధించాలంటే తమ వ్యవస్థల నిర్మాణము, పని స్వరూపము సముచితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరు కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు, ప్రశంస అందజేయాలి. 1983లో మిస్సైల్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు నేనటువంటి సానుకూల వాతావరణాన్ని నిర్మించే ప్రయత్నం చేశాను. అప్పుడు ప్రాజెక్టులు డిజైన్ దశలో ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ వల్ల క్రియాపర్వతం కనీసం 40 నుంచి 50% పెరిగింది. ఇప్పుడు బహుళ సంఖ్యలో ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నందున, విజయయాత్రలో ముఖ్యమైన మజిలీలు దాటుతున్నందున కార్యక్రమానికి ఆకృతి ఏర్పరచడమే కాక నిరంతర నిమగ్నత అవసరమయ్యింది. ఎంతో మంది యువ శాస్త్రజ్ఞులు చేరడం వల్ల సంస్థ ఉద్యోగుల సగటు వయసు 42 నుంచి 33 ఏళ్లకు రాగలిగింది. కాబట్టి మరొక పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైందని అనుకున్నాను. కానీ దాన్ని అమలు చెయ్యడం ఎలా? అప్పటికి అందుబాటులో ఉన్న ప్రేరక శక్తుల రాశి ఎంతున్నదో అంచనా వేసుకున్నాను. నాయకుడిలో ఉండే ప్రేరక శక్తుల రాశి 3 రకాల అవగాహనల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, మనుషులు తమ ఉద్యోగాల నుంచి ఆశించే సంతృప్తి గురించి అవగాహన. రెండవది, తను ఆశిస్తున్న ప్రేరణ మీద ఆ పని స్వరూపం చూపించగల ప్రభావం గురించి అవగాహన.
మూడవది మనుషుల ప్రవర్తన మీద నిర్మాణాత్మకమైన మద్దతు చూపించగల ప్రభావం గురించి అవగాహన. 1983 పునర్వ్యవస్థీకరణ ఉద్దేశం పునరుజ్జీవనమే. అది చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఏవి రంగారావు, కల్నల్ ఆర్ స్వామినాథన్ దాన్ని ఎంతో నేర్పుతో నిర్వహించారు. మేము కొత్తగా చేరిన యువ శాస్త్రవేత్తలతో బృందాన్నేర్పరిచి వారికి ఒక్క అనుభవజ్ఞుణ్ణి మాత్రమే తోడుగా ఇచ్చాం. వారికి నియంత్రణ వ్యవస్థని, ఆన్బోర్డ్ కంప్యూటర్ వ్యవస్థని, ఒక రాకెట్ చోదక వ్యవస్థ రూపకల్పనని అప్పగించాం. ఈ అభ్యాసాలు దేశంలోనే మొదటిసారిగా ప్రయత్నిస్తున్నవి. అందులో ఇమిడి ఉన్న పరిజ్ఞానం ప్రపంచ స్థాయి వ్యవస్థలతో పోల్చదగినది. ఆ యువ బృందాలు ఆ వ్యవస్థల్ని రూపొందించడమే కాక వాటిని ప్రయోగ స్థాయి దాకా అభివృద్ధి పరచగలిగారు. తరువాత పృథ్వీ, అగ్ని కూడా అటువంటి నియంత్రణ వ్యవస్థల్నే ఉపయోగించి అద్భుతమైన ఫలితాల్ని రాబట్టాయి. ఈ యువ బృందాలు రక్షిత పరిజ్ఞానాల విషయంలో దేశాన్ని స్వయం సమర్థం చెయ్యగలిగాయి. అది పునరుజ్జీవన సూత్రానికి మంచి నిరూపణ. మా మేధా సామర్థ్యం ఆ యువ శాస్త్రవేత్తల ఉత్సాహపూరితమైన ఆలోచనలతో సహవాసం వల్ల బలపడింది. ఆ బలం వల్ల అసాధారణమైన ఫలితాల్ని సాధించగలిగింది. ఇప్పుడు మానవ వనరుల్ని బలోపేతం చెయ్యడంతో పాటు ప్రాజెక్టు బృందాల బలాన్ని హెచ్చరించడం పైన దృష్టి పెట్టాల్సి ఉంది. సాధారణంగా మనుషులు తమ సాంఘిక, వ్యక్తిగత వ్యక్తీకరణ అవసరాల్ని తాము పనిచేస్తున్న చోటనే తీర్చుకోవాలనుకుంటారు. మంచి నాయకుడు 2 రకాల వాతావరణాల్ని గుర్తించవలసి ఉంటుంది. ఒకటి మనుషుల అవసరాల్ని తృప్తిపరచగలిగేది, రెండవది మనిషికి తన పని పట్ల అసంతృప్తికి కారణమయ్యేది. మనుషులు తమ జీవితాలకి అర్థాన్నిచ్చే విలువల్ని, లక్ష్యాల్ని తాము పనిచేసే చోట చూడాలని ప్రయత్నిస్తారని మనం ఇంతకు ముందే అనుకున్నాం. ఒక పని ఆ ఉద్యోగికి సాఫల్యము, గుర్తింపు, బాధ్యత, ఎదుగుదల, మెరుగుదల ఇవ్వగలిగినప్పుడు ఆ ఉద్యోగి లక్ష్య సాధనకై కష్టపడి పనిచేస్తాడు. పని తన ఉద్యోగిని తృప్తిపరచడం మొదలయ్యాక ఆ ఉద్యోగి అప్పుడు ఆ పని చుట్టూ ఉన్న వాతావరణాల్ని, స్థితిగతుల్ని పట్టించుకోవడం మొదలు పెడతాడు. అలాగే పాలనా విధానాల్ని, నాయకుడి గుణగణాల్ని, ఉద్యోగ భద్రతని, హోదాని, ఉద్యోగ పరిస్థితుల్ని పరిశీలించడం మొదలు పెడతాడు. ఆ అంశాలకు తన సహచరులతో గల సంబంధాలతో పోల్చి చూసుకొని తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించి చూసుకుంటాడు. వీటన్నింటినీ కూడగా వచ్చిందే ఉద్యోగి ప్రయత్నాల పనితీరు యొక్క ఉన్నతిని, నాణ్యతని నిర్ణయిస్తుంది. 1983లో రూపొందించిన వ్యవస్థా స్వరూపం ఈ ఆవశ్యకతలన్నింటినీ నెరవేర్చడంలో సఫలమయ్యింది. కాబట్టి లాబొరేటరీ నిర్మాణాన్ని అలాగే ఉంచి పని స్వరూపాన్ని పునర్నిర్వచించే ప్రయత్నం మొదలుపెట్టాం. టెక్నాలజీ డైరెక్టరేట్లలో పనిచేసే శాస్త్రవేత్తల్ని సిస్టమ్ మేనేజర్లుగా నియమించాం. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టులో అనుసంధానమవుతారు. బయటి సంస్థలతో అనుసంధానానికై దీర్ఘకాల అనుభవం కలిగిన పీకే బిస్వాస్ నేతృత్వంలో ఎక్స్టర్నల్ ఫ్యాబ్రికేషన్ విభాగాన్ని ఏర్పరిచాం. దీనివల్ల ఫ్యాబ్రికేషన్ కోసం సంస్థ పైన ఒత్తిడి కూడా తగ్గింది. బయట సంస్థలు చెయ్యలేని వాటి మీదనే సంస్థ కేంద్రీకరించే అవకాశం కలిగింది. 1988 వచ్చేటప్పటికి పృథ్వీ రూపకల్పన దాదాపుగా పూర్తి కావచ్చింది. పేలోడ్లను ప్రయోగించగల శ్రేణుల విషయంలో సౌలభ్యాన్ని సాధించగలగడం దేశంలో మొదటిసారిగా సాధ్యపడింది. పృథ్వీ బృంద సభ్యులకు నేను, సుందరం సృజనాత్మక ఆలోచనల్ని అందచేస్తూ ఉండేవాళ్లం. ఇది విధాన నిర్ణయాల రూపంలో అందించే సహకారానికి అదనం. ఈ విషయంలో సరస్వత్ వై జ్ఞానేశ్వర్, పి వేణుగోపాలన్లతో కలిసి ప్రశంసనీయమైన కృషి చేశాడు. వాళ్ళు తమ బృందంలో సాఫల్యతా భావనని కలిగించారు. ఈ రాకెట్ల ఇంజన్ల ప్రాముఖ్యం పృథ్వీకి మాత్రమే పరిమితం కాదు, అదొక జాతీయ సార్థక్యం. సమిష్టి నాయకత్వంలో ఎందరో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తమ బృంద లక్ష్యాల్ని అర్థం చేసుకుని ఆ దిశగా పయనించారు. ఆ విస్తృత కార్యక్షేత్రంలో ప్రతి ఒక్కరూ తమ తమ వైయక్తిక లక్ష్యాల్ని కూడా సాధించుకోగలిగారు. మొత్తం బృందమే స్వీయ నిర్ధారిత గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసింది. ఈ ఇంజన్లకు చోదకాల విషయంలో దిగుమతుల్ని వారు పూర్తిగా
పరిహరించగలిగారు. ఇందుకుగాను వారికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కర్కి చాలా సహకరించింది. నౌకా నిర్మాణాన్ని సుందరం సరస్వత్ల రక్షణ హస్తాల్లో వదిలిపెట్టి నేను దుర్బల రంగాల వైపు, విషమ విషయాల వైపు దృష్టి సారించాను. మిసైల్ని లేవనెత్తే లాంచ్ రిలీజ్ మెకానిజం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. లాంచ్కి ముందు ఆ మెకానిజంని పట్టి ఉంచే మందుగుండు అమరిక విషయంలో కూడా సంయుక్త కృషి చేపట్టబడింది. డిఫెన్స్ ల్యాబ్ మరియు ఎక్స్ప్లోజివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ కలిసి చేపట్టిన ఈ కృషి బహుళ కార్యక్షేత్రాల సమన్వయానికి మంచి ఉదాహరణ. పైకెగురుతున్నప్పుడు ఆలోచనలోకి జారిపోతుండటం, కిందనున్న ప్రకృతి దృశ్యాల్ని చూడటం నాకెంతో అభిమాన వ్యాపకం. దూరం నుంచి అదెంతో సుందరంగా, ఎంతో లయాత్మకంగా, ఎంతో ప్రశాంతంగా గోచరిస్తుంది. జిల్లా నుంచి జిల్లాని, రాష్ట్రం నుంచి రాష్ట్రాన్ని, దేశం నుంచి దేశాన్ని వేరు చేసే ఆ సరిహద్దులెక్కడా అని నేను ఆశ్చర్యపోతుంటాను. బహుశా మన జీవిత కార్యకలాపాల్ని నిర్వహించుకోవటానికి అటువంటి దూరం, నిస్సంగత్వం అవసరమనుకుంటాను. బాలసోర్లో తాత్కాలిక పరీక్షా శ్రేణి నిర్మాణం పూర్తి కావటానికి ఇంకా ఏడాది పట్టేటట్టు ఉంది. కనుక మేము పృథ్వీని ప్రయోగించటానికి షార్ కేంద్రంలోనే ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. వాటిలో లాంచ్ ప్యాడ్, బ్లాక్ హౌస్, నియంత్రణ వ్యవస్థ, టెలిమెట్రీ స్టేషన్లు ఉన్నాయి. అప్పుడు నా పూర్వ సహచరుడు ఎంఆర్ కురుప్ షార్ కేంద్రం డైరెక్టర్గా ఉన్నాడు. అతన్ని మళ్లీ కలుసుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. పృథ్వీ ప్రయోగ ఉద్యమం మీద కురుప్తో కలిసి పనిచేయడం గొప్ప తృప్తినిచ్చింది. ఆయన ఆ పనిలో మా బృంద సభ్యుడల్లే ఆ పని చేశాడు. దానితో వివిధ సంస్థల సరిహద్దులు ఆ మేరకి చెరిగిపోయాయి. శ్రేణిస్థాయి పరీక్షల్లో అతని అనుభవం మాకు జోడించాడు. చోదకాలు నింపడంలో గొప్ప ఉత్సాహంతో కృషి చేశాడు. పృథ్వీ ప్రయోగాన్ని మరువలేని అనుభవంగా మార్చేశాడు. 1988 ఫిబ్రవరి 25న 11:23 గంటలకి పృథ్వీ ప్రయోగించబడింది. అది దేశ రాకెట్ ప్రయోగ చరిత్రలో నూతన శకానికి నాంది పలికింది. అది కేవలం నేలమీంచి నేలమీదికి ప్రయోగించే మిసైల్ మాత్రమే కాదు. దాని ప్రాముఖ్యత 150 కిలోమీటర్ల పరిధిలో 1000 కేజీల ఆయుధాల్ని విసరగలగడంలో మాత్రమే లేదు. అది అన్ని రకాల భవిష్య క్షిపణులకు ప్రాతిపదికగా నిలవనున్నది. దాన్ని సుదూర శ్రేణి నేల మీద ప్రయోగించగల స్థాయి నుంచి నింగికెగరడానికి, అలాగే ఓడమించి ప్రయోగించడానికి కూడా మార్పు చెయ్యటానికి అవకాశం ఉంది. మిస్సైల్ ప్రయోగం ఖచ్చితంగా ఉండేది లేనిది ఈసీపీ ద్వారా కొలుస్తారు. నిర్ణీత పరిధిలో పేల్చిన కొన్ని మిసైళ్లలో 50% మిసైళ్లు ప్రభావం చూపించగలిగితే ఆ వృత్త వ్యాసార్థం ఈసీపీ అవుతుంది. అంటే ఈసీపీ 1 కిలోమీటర్ ఉందనుకుంటే ఆ పరిధిలో పేల్చిన మిసైళ్లలో కనీసం 50% లక్ష్యాన్ని భేదించగలిగేవిగా ఉండాలి. ఇందుకు గల్ఫ్ యుద్ధంలో ఉపయోగించిన ఇరాకీ స్కడ్ మిసైళ్లను ఉదాహరించవచ్చు. సాంప్రదాయిక మందుగుండుతో 1 కిలోమీటర్ ఈసీపీతో ప్రయోగించే మిసైళ్లు మిలిటరీ స్థావరాల్ని భగ్నం చెయ్యలేవు గాని ఒక నగరాన్ని అల్లకల్లోలం చెయ్యగలవు. 1944 సెప్టెంబర్ నుంచి 1945 మార్చి మధ్యకాలంలో లండన్ పైన ప్రయోగించిన V2 జర్మన్ మిసైళ్లు సాంప్రదాయిక మందుగుండిని 17 కిలోమీటర్ల ఈసీపీతో ప్రయోగించాయి. అయినప్పటికీ ప్రయోగించిన 500 మిసైళ్లు 21,000 మరణాలకి, 2 లక్షల గృహ భంగాలకి కారణమయ్యాయి. అణుపరీక్ష గురించి పాశ్చాత్య దేశాలు గగ్గోళ్లు చేస్తున్న సమయంలో మనం 50 మీటర్ల ఈసీపీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అంటే అణ్వస్త్రాలు వాడనవసరం లేకుండానే శత్రువు పైన వ్యూహాత్మక దాడిని సాధ్యం చెయ్యవచ్చునని పృథ్వీ పరీక్షలు ఆశ కలిగించాయి. ఇది విమర్శకుల నోరు మూయించింది. ఆ మీదట దాన్ని సాంకేతిక కుట్ర అంటూ వారు చెవులు కొరుక్కునేటట్టు చేసింది. పృథ్వీ ప్రయోగం మన పొరుగునే ఉంటూ మనతోనే స్నేహంగా లేని దేశాలకు కాళ్ల కింద ప్రకంపనలు సృష్టించాయి. పశ్చిమార్ధ గోళం తక్షణ ప్రతిస్పందనలో విస్మయం, ఆగ్రహం రెండూ ఉన్నాయి. 7 దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశానికి ఎగుమతి చెయ్యకుండా నిషేధాల్ని విధించాయి. అంటే గైడెడ్ మిసైళ్ల తయారీకి ఏమాత్రం సంబంధం ఉన్న ఏ చిన్న వస్తువుని కూడా మనం వారి నుంచి కొనుగోలు చేసే వీలుండదన్నమాట.
గైడెడ్ మిసైళ్ల క్షేత్రంలో భారతదేశం స్వయంగా సమర్థ దేశంగా ఆవిర్భవించడం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నింటినీ కలతకు గురి చేసింది. ఇక్కడితో 13వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 14వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.